తెలియజేస్తున్నాము. దేవుని యొక్క ఉచిత మహాకృప చేత మరొకసారి దేవుని సన్నిధానంలో కనపడడానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి గొప్ప సదవకాశం కొరికే దేవుడు నామని గణపరచబద్ధులమైనటువంటి పిల్లరా, దినదినం మనం ఆత్మీయంగా అభివృద్ధి చెందాలంటే మనం ఎక్కువ ప్రార్థనలో కూర్చోవాలి. పిల్లలు ఎక్కువ ప్రార్థన చేయాలి. దయచేసి ప్రార్థన చేయడానికి అందరూ కూడా కూర్చొని ప్రార్థన ఎవరింట్లో వాళ్ళు ప్రార్థన చేయాలి. ఎక్కువ ప్రార్థన జీవితాన్ని కలిగి జీవించాలి. 3 గంటలు, కనీసం 3 గంటలన్నా ప్రార్థన చేయడానికి ఉదయం గంట సేపు, మధ్యాహ్నం గంట సేపు, సాయంకాలం గంట సేపు మరి ప్రార్థన చేస్తారని మనం చేస్తున్నాం. దయచేసి అందరూ కూడా ప్రార్థన చేస్తారని మిమ్మల్ని కూడా బ్రతిమాలుకుంటున్నాను. కాబట్టి ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళందరూ ఆత్మీయంగా అభివృద్ధిలోనికి రావడానికి అవకాశం అనేది ఉంటుంది. ఎంత ఎక్కువ దేవుని సన్నిధానంలో మరి ప్రార్థన చేస్తే అంత గొప్ప ఆశీర్వాదాలు పొందుతామన్న దానికి చాలా చక్కగా దేవుడు నా జీవితంలో కూడా మరి ఎన్నో ఉదాహరణలు చెప్పడానికి దేవుడు సాయం చేస్తున్నాడు. రాత్రంతా ప్రార్థన చేసినాం. 12 గంటల నుంచి 4 వరకు నిద్రపోకుండా ప్రేయర్ చేసినాం. మరి ప్రేయర్ చేసినాను. ప్రేయర్ చేస్తే సడన్గా ఒక ఆర్థిక ఆశీర్వాదం. నేను ఊరికి పోతున్నాను, నంద్యాలకు బయలుదేరుతున్నాను. అందరికీ చెప్తే అందరికీ వేరే విధంగా అసూయపడుతున్నారు. మనం పొందిన ఆశీర్వాదాలు మీ దగ్గర పెట్టుకో, వేరే వాళ్ళకి చెప్పొద్దు అని మాట్లాడుతున్నాం. కాబట్టి ఆత్మీయ ఆశీర్వాదాలతో పాటు శరీర సంబంధమైన ఆశీర్వాదాలు కూడా వస్తాయి. నమ్మిన వాళ్ళు స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కాబట్టి మీరందరూ కూడా ఆత్మీయ ఆశీర్వాదాలతో పాటు శరీర సంబంధమైన ఆశీర్వాదాలు అన్నీ కూడా పొందుకుంటారని, ప్రార్థనలు ఎక్కువగా గడుపుతారని మనం చేస్తున్నాం. 12 గంటల నుంచి రాత్రి 12 గంటల నుంచి 4 గంటల వరకు ప్రార్థన చేస్తారా? ఎవరన్నా చేస్తారా? చేసేవాళ్ళు ఉన్నారు. నిర్ణయం చేసుకుంటారా? 12 నుంచి రాత్రి 12 నుంచి 4 గంటల వరకు. ఏంది సార్ ఏమంటే చెప్తుంటావు, నువ్వు ఎట్లా చేస్తావు, మేము ఉద్యోగాలు ఉన్నా లేదా అనుకోకండి. మనసుంటే మార్గము ఉంటుంది. పనము ఖచ్చితంగా మనసుంటే మార్గము ఉంటుంది. కాబట్టి మనసు చేసుకొని దేవుని సన్నిధానంలో కూర్చొని ప్రార్థన చేస్తే వాక్యం చదువుకోవచ్చు, ప్రార్థన చేసుకోవచ్చు. ఎక్కువ ప్రార్థన చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. దైవజనులు ఎంతోమంది ప్రార్థన చేస్తున్నారు. ఆ విధంగా ప్రార్థన చేస్తున్నారు. ఇంకా 9 గంటల నుంచి కూడా ప్రార్థన చేస్తారు. 9 గంటల నుంచి 4 గంటల దాకా ప్రార్థన చేసి దైవజనులు ఉన్నారు, ఖచ్చితంగా ఉన్నారు. కాబట్టి ప్రార్థన చేస్తుంటేనే మనం క్షేమంగా ఉంటున్నాం. దయచేసి ప్రార్థన యొక్క ప్రాధాన్యత మర్చిపోకుండా, అంత్యదినాలు అపాయకరమైనటువంటి కాలంలో ఉన్నాం కాబట్టి ఎక్కువ ప్రార్థన చేయాల్సినటువంటి వాళ్ళలో ఉంటున్నాం. పిల్లలు ఎక్కువ ప్రార్థనలు గడపాలి. ఎంత ప్రార్థనలు గడిపితే అంత ఆశీర్వాదాలు పొందుకుంటాము. మీరే చెప్తారు ఎంత ఆశీర్వాదాలు కావాలన్నా అంత ప్రార్థన చేయాలి. చేస్తారా? సహకరించుకోవాలని అనుకుంటాను. చేస్తారా? హల్లెలూయా. కాబట్టి ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, ఖచ్చితంగా దీవిస్తాడు. కాబట్టి ఆశీర్వాదాలు కావాలా, కష్టపడేదేమో వద్దు అని చెప్పేసి అనుకుంటున్నారు. కష్టపడకుండా ఆత్మీయ ఆశీర్వాదాలు వస్తాయా? శరీర సంబంధమైన ఆశీర్వాదాలు కష్టపడకుండా వస్తాయా? కొంతమందికి వస్తాయండి. అది వేరే మార్గం ఉంటుంది. అవి వెంటనే ఇప్పుడు వచ్చినట్టు వెంటనే అయిపోతాం. సరే, మనం ఈరోజు యేసు ప్రభు శిలువలో ఎందుకోసం మరణించాడు? యేసు ప్రభు శిలువలో ఎందుకు మరణించాడు? మానవులైనటువంటి మనందరి యొక్క పాపము చేసినప్పుడు మన పాపంలో నుంచి విముక్తులుగా చేయడానికి, మన పాపం నుంచి పరిహరించడానికి, మన పాపాలు తొలగించడానికి, మరి పాపం చేసిన కారణం చేత మనం అందరం కూడా ఏమయ్యామంటే దేవునితో సంబంధాన్ని కోల్పోయాం, దేవునితో సహవాసాన్ని కోల్పోయాం, దేవుని బిడ్డలుగా మార్చబడకుండా అయిపోయాం. కాబట్టి దేవునితో కోల్పోయినటువంటి సంబంధాన్ని తిరిగి
మనం పొందుకోవాలనే ఉద్దేశంతో ఆ దేవుడు మన కోసము 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు అనే పేరుతో ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మనందరి పాప పరిహారం కోసం శిలువలో మరణించారు. నన్ను ఒకసారి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. తర్వాత మనందరికి కూడా రక్షణ ఇవ్వడానికి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. రక్షణ ఇవ్వడానికి, మనందరికి కూడా ఏమి ఇవ్వడానికి? రక్షణ ఇవ్వడానికి, విడుదల ఇవ్వడానికి, సంతోషం ఇవ్వడానికి, సమాధానం ఇవ్వడానికి, కృపను ఇవ్వడానికి, మరి ఆత్మీయ ఆనందాన్ని ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభువారు మన కోసము ఈ లోకానికి వచ్చారు. పాపులమైనటువంటి మానవులమైనటువంటి మనందరినీ కూడా పాపం నుంచి, శాపముల నుంచి, పాపములకు మరి ఫలితంగా ఏమొస్తున్నాయి? శాపాలు వస్తున్నాయి. శాపాల నుంచి మనందరినీ కూడా ఏం చేయడానికి? విడిపించడానికి. ఎవరి నుంచి? దేని నుంచి విడిపించడానికి? పాపములకు తగినటువంటి శాపం, పాపముల వల్ల కలిగినటువంటి శాప ఫలితాన్ని, ఆ ఫలితాన్ని నుంచి విడిపించడానికి మరి దేవుని యొక్క రక్షణ ప్రణాళిక ఏమన్నారు పిల్ల? దేవుడు మన పట్ల రక్షణను కలిగించాడు, రక్షణ సిద్ధపరిచాడు. యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో మరణించడం ద్వారా ఏం సిద్ధపరిచాడు? మనకు రక్షణను సిద్ధపరిచాడు. సిద్ధపరిచినటువంటి రక్షణను మనం ఏం చేయాలి? పొందుకోవాల్సినటువంటి వారంగా ఉంటుంది. అది దేవుని యొక్క ప్రణాళిక ఉన్నది పిల్లలు. కాబట్టి రక్షణ ప్రణాళికగా యేసుక్రీస్తు ప్రభువారు మన కోసము శిలువలో మరణించాడు. నమ్మిన ఒకసారి స్తోత్రం చెప్తామా? తర్వాత నెక్స్ట్ పునరుద్ధరణ కొరకు యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో మరణించాడు. పాపం చేయడం ద్వారా తండ్రి అయినటువంటి దేవునితో మనం కోల్పోయినటువంటి బాంధవ్యాన్ని మరి తిరిగి పునరుద్ధరించడానికి కొరకు కూడా యేసుక్రీస్తు ప్రభువారు మరి ఈ లోకానికి వచ్చి శిలువలో మరణించాడు. తర్వాత పాపిని పరిశుద్ధపరచడానికి యేసు ప్రభువారు శిలువలో మరణించాడు. ఆ తర్వాత దేవుని దృష్టిలో నేరారోపణ మనపై సాతాను చేస్తూ ఉంటారు. నువ్వు పాపివి, నువ్వు పాపివి, నువ్వు పాపివి, నీకు మోక్షం లేదు, నీకు పరలోకం లేదు, నువ్వు పాపం చేసినావు అని మరి దేవుని దృష్టిలో నేరారోపణ మనపై చేయబడకుండా, దేవుని దృష్టిలో మరి నేరారోపణ అనేది చేయబడకుండా యేసుక్రీస్తు ప్రభువారు మరి మన పాపాలను తీసివేయడం కోసం, మన పాపాలను కడగడం కోసం, మనల్ని పరిశుద్ధపరచడం కోసం, మనల్ని నీతిమంతులుగా చేయడం కోసం, మనల్ని యథార్థవంతులుగా చేయడం కోసం, తండ్రితో కూడా కోల్పోయినటువంటి సంబంధాన్ని తిరిగి పునరుస్థాపన చేయడం కోసం, పునరుద్ధరించడం కోసం యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో మన కోసము మరణించాడు. నన్ను ఒకసారి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. తర్వాత నెక్స్ట్ యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో మన కోసం త్యాగమయ్యాడు. ఏమయ్యాడు? యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం శిలువలో త్యాగముగా మార్చబడ్డాడు, త్యాగము చేశాడు, ప్రాణత్యాగం చేశాడు. యేసు ప్రభువారు ప్రాణత్యాగం చేశాడు. తర్వాత మానవులైనటువంటి మనందరి యొక్క పాపాలకు ప్రాయశ్చిత్తం చెల్లించడం కోసం, వెల చెల్లించడం కోసం, మనం చేసినటువంటి పాపాలకి ప్రాయశ్చిత్తం చెల్లించడం కోసం యేసుక్రీస్తు ప్రభువారు మరి శిలువలో తన యొక్క ప్రాణాన్ని ఏం చేశాడు? త్యాగం చేశాడు. త్యాగము చేశాడు. మనం మానవుల అయినటువంటి మనందరి యొక్క పాపాలను ప్రాయశ్చిత్తం చేయడం కోసం, తీసివేయడం కోసం, కడగడం కోసం, మనల్ని పరిశుద్ధులుగా చేయడం కోసం, మనల్ని యథార్థవంతులుగా చేయడం కోసం, మనల్ని పాపం లేని వారుగా మనల్ని మార్చడం కోసం, మనల్ని పరిశుద్ధులుగా చేయడం కోసం, మనము నీతిమంతులుగా మార్చబడడం కోసం, మనల్ని దేవుని పిల్లలుగా మార్చబడడం కోసం యేసు ప్రభువారు మరి ప్రాణత్యాగము చేశారు పిల్లల. తర్వాత యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణం అనేది ఆయన త్యాగానికి ఒక ఉదాహరణగా నిలబడింది. ప్రపంచంలో ఒక ఉదాహరణగా ఆయన త్యాగానికి ఏది నిలబడింది? యేసు ప్రభు యొక్క మరణం అనేది ఆయన త్యాగానికి ఉదాహరణగా నిలబడింది. కాబట్టి ఒక ఉదాహరణగా నిలబడడానికి, త్యాగానికి ఉదాహరణగా నిలబడడానికి మన కోసం త్యాగంగా చేయబడ్డాడు. మన కోసము యేసు ప్రభు మరణించాడు, తన యొక్క ప్రాణాన్ని త్యాగము చేశాడు పిల్లలు. మన కోసం ఎవరైనా త్యాగం చేస్తారా? మన ప్రాణాన్ని త్యాగం చేస్తారా? మన తల్లిదండ్రులు త్యాగం చేస్తారా? మన తల్లిదండ్రుల కోసం మన ప్రాణాన్ని త్యాగం చేస్తామా? మన అన్నదమ్ముల కోసం, అక్క చెల్లెల కోసం మన ప్రాణాన్ని త్యాగం చేస్తామా? ఎవరైనా చేస్తారా? మరి ఆ విధంగా చేయక అరుదు పిల్లలు. కాబట్టి మన కోసం మరి యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క ప్రాణాన్ని త్యాగంగా చేశారు. అది ఆ యొక్క చేసినటువంటి త్యాగం అనేది ఒక ఉదాహరణగా నిలబడింది. అదే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణం. తర్వాత నెక్స్ట్ దేవుని యొక్క లక్షణాలు, గుణ లక్షణాలు అన్నీ కూడా మరి బహిర్గతమయ్యాయి.
బయటపడ్డాయి. దేవుని యొక్క గుణలక్షణాలు, దేవుని యొక్క ప్రేమ అనేది సర్వలోక మానవాళిగా తాను చూపినటువంటి ప్రేమ, రక్షణ ప్రణాళిక అనేది అంతా కూడా బహిర్గతము అయింది. ఆ విధంగా దేవుని యొక్క ప్రేమ మన పట్ల మరి బహిర్గతం కావడం వల్ల మరి సర్వలోక మానవాళిందరూ కూడా యేసు ప్రభు దగ్గరికి ఆకర్షించబడడానికి, యేసు ప్రభు దగ్గరికి నడిపించబడడానికి, యేసు ప్రభు శిలువ దగ్గరికి ఆకర్షించబడడానికి, యేసు ప్రభు వద్దకు లేదా దేవుని వద్దకు నడిపించబడడానికి, తండ్రి అయినటువంటి దేవుని వద్దకు నడిపించబడడానికి యేసుక్రీస్తు వారి యొక్క మరణం అనేది మరి ఒక బహిర్గతంగా మార్చబడింది. దేవుని యొక్క ప్రేమ అనేది బహిర్గతమైంది. దేవుని యొక్క ప్రేమను మనం గుర్తించడానికి అవకాశం అనేది ఏర్పడింది. దేవుని యొక్క గుణలక్షణాల్లో ప్రేమ అనేది ముఖ్యమైనది. ఆ ప్రేమ మరి స్వార్థం లేనటువంటి ప్రేమ, ఆ స్వార్థం లేనటువంటి ప్రేమను దేవుడు మన పట్ల చూపించాడు. అగాపే ప్రేమను మన పట్ల చూపించాడు. ఎవరు చూపినటువంటి ప్రేమను మన పట్ల చూపించాడు. ఎవరు చేయని త్యాగాన్ని మన పట్ల చేశాడు. కాబట్టి ఏహ్యమైనటువంటి, అన్యాయమైనటువంటి, ఘోరమైనటువంటి శిలువ మరణాన్ని యేసుక్రీస్తు ప్రభువారు మన కోసము అనుభవించారు పిల్లలు. తర్వాత యేసుక్రీస్తు మరణించడంలో న్యాయపరమైనటువంటి కారణం ఉన్నది. న్యాయపరమైనటువంటి కారణం ఏంటంటే, ఆనాటి రోమా గవర్నర్ అయినటువంటి పొంతి పిలాతు, పాంటియస్ పైలట్ అంటారు. పొంతి పిలాతు మరి ఆ పొంతి పిలాతుతో యూదా మతస్థులు, యూదా ప్రధానులు, మరి మత పెద్దలు అందరూ కూడా యేసుకు సిలువ వేయండి, యేసుకు సిలువ వేయండి, యేసుకు సిలువ వేయండి, బతికోడు పాపాలను విడుదల చేయండి, యేసుకు సిలువ వేయండి అనే కేకలని గట్టి ఆ విధంగా అరవడానికి మరి వాళ్ళను పురమాయించడం ద్వారా, ప్రధానులు పురమాయించడం ద్వారా, యూదా ప్రధానులు మత పెద్దలు ఆ యూదులతో ఒత్తిడి చేసి ఆ విధంగా పలికించడం ఏం పలికించినారు? యేసుకు సిలువ వేయండి, బందిపోటు బరబ్బను విడుదల చేయండి అని చెప్పేసి ఒత్తిడి తీసుకురావడం ద్వారా యేసుకు మరణ శిక్ష అనేది విధించబడింది. ఆ తర్వాత ఇది న్యాయపరమైనటువంటి కారణంలో ఒక కారణం. తర్వాత యేసుకు మరణ శిక్ష అమలు చేయడం అనేది పొంతి పిలాతుకు ఇష్టమైన కార్యమా, ఇష్టం లేని కార్యమా? ఇష్టం లేని కార్యం. కానీ ఇష్టం లేకపోయినప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభువారికి శిలువ మరణ శిక్ష వేయడం పొంతి పిలాతుకు ఇష్టం లేనటువంటి కార్యము. మరి కాకపోయినప్పటికీ, ఇష్టం లేకపోయినప్పటికీ కూడా ప్రజల ఇష్టం, ఆనాటి ప్రజల ఇష్టం, యూదా ప్రజల ఇష్టానికి పొంతి పిలాతు ఏం చేయాల్సి వచ్చింది? తలవంచవలసినటువంటి అవసరత ఏర్పడింది. ఆ విధంగా యేసు ప్రభువుకు శిలువ మరణం అనేది మరి మరణ శిక్షగా మరి ఆయనకు మరి వేయబడింది పిల్లలు. తర్వాత యేసు ప్రభు మరణానికి నేను కారకుడను కాను అని, యేసు ప్రభు మరణానికి నేను కారకుడను కాను అని అన్నాడు. ఆ ప్రజలందరి ముందు వాళ్ళందరూ తెలుసుకునేటట్లుగా, వాళ్ళందరూ కూడా తెలుసుకునేటట్లుగా తెలియజేయడానికి కోసము దానికి సూచనగా ప్రజలందరి ముందు పిలాతు ఏం చేస్తున్నాడంటే, ఒక పాత్రను తెప్పించుకుని, ఆ పాత్రలో నీళ్లు తెప్పించుకుని నీళ్ళతో ఏం చేస్తున్నాడు? తన చేతులను కడుక్కున్నాడు. యేసు ప్రభు మరణానికి నాకు సంబంధము లేదని చెప్పేసి తన చేతులను కడుక్కున్నాడు పిల్లలు. కాబట్టి ఇది కూడా ఒక న్యాయపరమైనటువంటి కారణం. యేసు ప్రభు మరణించడానికి న్యాయపరమైనటువంటి కారణంలో ఇది కూడా ఒక కారణం. తర్వాత నెక్స్ట్ దైవిక కారణం అనేది సర్వమానవుల యొక్క పాప పరిహారం కోసం, మనందరి పాప పరిహారం కోసం, మరి లోకంలో ఉన్నటువంటి మానవులందరి యొక్క పాప పరిహారం కోసం యేసుక్రీస్తు ప్రభువారు తాను ప్రాయశ్చిత్తార్థ బలిగా మరి ఒకేసారి అప్పగించబడ్డాడు. మరి ఇది దైవ సంబంధమైనటువంటి కారణం. యేసు ప్రభు మరణానికి దైవిక కారణం ఏంటంటే, సర్వలోక మానవాళి కొరకు, పాప పరిహారం కొరకు, పశ్చాత్తాపం కొరకు, మరి మనందరినీ కూడా నీతిమంతులుగా మార్చడం కొరకు యేసుక్రీస్తు ప్రభువారు తనను తాను ప్రాయశ్చిత్తార్థ బలిగా మరి తనను తాను అప్పగించుకున్నట్లుగా. సరే, తర్వాత మరి యేసు ప్రభు వారి యొక్క మరణాన్ని గురించి దేవుని యొక్క శిష్యుడైన, దేవుని యొక్క అపోస్తలుడైనటువంటి పౌలు మరి ఏమని చెప్తున్నాడు అంటే, మరి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం చదువుతున్నాము. కొరింథీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము, మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయం. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. కాబట్టి యేసు ప్రభు ఏం వేయబడ్డాడు? దేని మీద మరణించాడు?
శిలువ మీద మరి ఆకాశానికి భూమికి మధ్యన నలగొట్టబడ్డారు. ఆకాశానికి భూమికి మధ్యన యేసుక్రీస్తు ప్రభువారు నలగొట్టబడ్డారు. కాబట్టి ఆయన ఏమంటున్నాడు? అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే యేసు ప్రభువారు ఎలాంటి దేవుడు అంటే, మరి చూడండి ఒకసారి ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక ఖచ్చితంగా మరి శిలువ మరణానికి సంబంధించినటువంటి వర్తమానంలో ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం చదువుకోవాలి. 2వ అధ్యాయము 6వ వచనం చదువుతున్నాం. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోనలేదు గాని ఎంచుకోనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషులుగా కనబడి మరణం పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకొనెను. పరలోకములో ఉన్న వారిలో గాని భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లును ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి యేసుక్రీస్తు ప్రభువుని దేవుడు అధికంగా హెచ్చించి ప్రతి నామమును ఆయనకు అనుగ్రహించెను. కాబట్టి ఆ విధంగా దేవుడి స్వరూపం కలిగినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువారు, దేవుడితో కూడా సమానంగా ఉన్నటువంటి వాడు యేసు ప్రభువారు, ఆ తర్వాత దేవుడితో కూడా ఉన్నటువంటి వాడు యేసు ప్రభువారు, సృష్టి ఆరంభంలోనే ఉన్నటువంటి వాడు యేసు ప్రభువారు, తండ్రితో కూడా ఉన్నటువంటి దేవుడు యేసు ప్రభు. కాబట్టి ఆ విధంగా తండ్రితో కూడా సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం పిల్ల. ఆ విధంగా తండ్రితో కూడా సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోలేదు, కానీ దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. మనుషుని పోలికగా పుట్టినాడు, తను తానే రిక్తునిగా చేసుకున్నాడు, ఏమి లేని వాడుగా చేపట్టాడు. తర్వాత మరి ఆకారం ఏ విధంగా కనపడుతున్నాడు? ఆయన మనుషుడుగా కనపడుతున్నాడు. తర్వాత మరణం పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా తను తాను తగ్గించుకున్నాడు, విధేయత చూపించాడు. కాబట్టి ఆయన మరణం ద్వారా మనం ఏం నేర్చుకోవాలి? మనము ఆచరించడం నేర్చుకోవాలా, విధేయత నేర్చుకోవాలా? ఏం నేర్చుకోవాలి? విధేయత నేర్చుకోవాలి. కాబట్టి ఆయన విధేయత నేర్చుకున్నాడు మరణించడం ద్వారా. ఎవరి ఆజ్ఞ ప్రకారంగా? తండ్రి అయినటువంటి దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారంగా నువ్వు వెళ్ళి ఈ లోకానికి వెళ్ళి పరలోకానికి నుంచి భూలోకానికి వెళ్ళి శిలువ మరణం పొందాలని చెప్పేసి తండ్రి చెప్పినటువంటి ఆజ్ఞ ప్రకారంగా ఆయన విధేయత చూపించాడు. ఆ విధంగా యేసు క్రీస్తు ప్రభువారు విధేయత ద్వారా మనము కూడా ఏం నేర్చుకోవాలి? ఆయన మరణ పునరుద్ధరణల ద్వారా మనం ఏం నేర్చుకోవాలి? విధేయతను నేర్చుకోవాలి. కాబట్టి విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకున్నాడు. మనం ఎవరికి విధేయత చూపించాలి? ప్రభువైనటువంటి దేవునికి, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారికి మనము విధేయత చూపించవలసినటువంటి వాడుగా ఉంటున్నాం. కాబట్టి విధేయత చూపినటువంటి వాడే తను తాను తగ్గించుకున్నాడు. కాబట్టి మనకు యేసు ప్రభు మరణం ద్వారా ఏం లభిస్తూ ఉంది? విధేయత అనే లక్షణం లభిస్తూ ఉంది. యేసు ప్రభు మరణం ద్వారా మనం ఏం నేర్చుకోవాలి? తగ్గింపు నేర్చుకోవాలి. ఆయన ఏం నేర్చుకున్నాడు? తగ్గించుకున్నాడు. ఆయన ఏం నేర్చుకున్నాడు? తగ్గింపు నేర్చుకున్నాడు. చాలా మందికి తగ్గింపు అనేది ఉండదు. తగ్గించుకోవాలి. మనకు ఎంత ఉన్నా కూడా ఏం చేయాలి? నాకు అన్నీ తెలుసు అని అనకూడదు. ఏం నేర్చుకోవాలి? తగ్గింపు నేర్చుకోవాలి. ఎందుకంటే ఆయన తగ్గించుకున్నాడు. తర్వాత అందుకే మరి అందుచేతను పరలోకం ఉన్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి వారి మోకాలు యేసుక్రీస్తు నామమున వంగునట్లు, ప్రతి మోకాలు యేసుక్రీస్తు నామమున వంగుతాం. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తు నామాన్ని ఒప్పుకుంటున్నారు, ప్రార్థన చేయడానికి వంగుతున్నారు, మోకాలు ఉంటున్నారు. ప్రతి వారి నాలుక తండ్రి అయినటువంటి దేవుని నామ మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకుంటా ఉన్నారు. ప్రతి నాలుక కూడా ఒప్పుకుంటా ఉంది. దేవుడు ఆయనను అధికంగా హెచ్చించాడు. ఎవరు హెచ్చించాడు అధికంగా? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని తండ్రి అయినటువంటి దేవుడు అధికంగా హెచ్చించాడు. తర్వాత ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా విధేయులైనటువంటి పిల్లల వలె మనము జీవించవలసినటువంటి వారంగా ఉంటున్నాము.
మనము భయంతో కూడా వణుకుతో కూడా మన యొక్క రక్షణను సొంత రక్షణను కొనసాగించుకోవాల్సినటువంటి బద్ధులమై ఉంటున్నాము. సరే, తర్వాత మరి రోమీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం చదువుతున్నాము. ఒకసారి రోమా 3:23. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి దేవుడు ఎంతో మహిమలో నుంచి వచ్చినాడు పిల్లలు, ఎంతో మహిమను వదిలిపెట్టి వచ్చినాడు. దేవుడు మనకు మహిమ ఇవ్వడానికి మరి ఈ లోకానికి వచ్చినాడు. దేవుడు మహిమ స్వరూపైనటువంటి దేవుడు. ఆయన మహిమను మనం కళ్ళారా కూడా చూడలేని పిల్లలు. అంత గొప్ప మహిమలో నుంచి పరలోక రాజ్య మహిమను వదిలిపెట్టి వచ్చాడు. కాబట్టి ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి పాపం చేయడం ద్వారా దేవుని యొక్క మహిమను కోల్పోతున్నాం. దేవుని యొక్క మహిమను కోల్పోతున్నాం. దేవుడు ఇచ్చినటువంటి మహిమను మనము కోల్పోతున్నాం. దేవుడు ఇచ్చినటువంటి శక్తిని కోల్పోతున్నాం. దేవుడు ఇచ్చినటువంటి ఆత్మీయ జ్ఞానాన్ని కోల్పోతున్నాం. దేవుని దగ్గరికి రాలేకపోతున్నాం. దేవుని విడిచిపెట్టేస్తున్నాం. మరి సమయం అంతా కూడా సాధారణంగా అప్పగించేస్తున్నాం. కాబట్టి ఆ విధంగా లేకుండా దేవుని నామాన్ని గణపతి నిమిత్తమై యేసుక్రీస్తు ప్రభువు ఏ భేదం లేకుండా అందరూ పాపం చేసి ఉన్నారని యేసు ప్రభువు చెప్తా ఉన్నాడు. దేవుడు చెప్తా ఉన్నాడు. తండ్రి అయినటువంటి దేవుని ద్వారా యేసుక్రీస్తు ప్రభువు చెప్తా ఉన్నాడు. కాబట్టి ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారని అపోస్తుడైనటువంటి పౌలు ద్వారా రాయించాడు ఈ మాటల్ని. కాబట్టి మనము మరి యేసుక్రీస్తు నామమునందు విశ్వాసం ఉంచాలంటే ఏం చేయాలి? మన పాపములను మనము ఒప్పుకోవాలి. మన పాపములను మనం ఒప్పుకున్నట్లయితే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేయను కదా. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో ఈ మాట రాయబడింది పిల్లలు. కాబట్టి మనము యేసు ప్రభువును నమ్ముకోవాలంటే మన పాపాన్ని మనము ఒప్పుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువును మన నోటితో ఒప్పుకోవాలి. సో కాబట్టి మరి ఆ విధంగా మరి తర్వాత 6వ అధ్యాయం 23వ వచనం చదువుకుందాము. ఒకసారి 6వ అధ్యాయం 23వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం. ఏలైనగా మనమందరం ఏం చేస్తున్నాము? పాపం చేస్తున్నాము. పాపం వల్ల ఏం జరుగుతుంది? దాని ఫలితంగా జీతము మరణం సంభవించింది. పాపం వల్ల వచ్చే జీతము మరణం. అయితే దేవుడు ఏం చేస్తున్నాడు? కృపావరాన్ని మనకు అనుగ్రహించినాడు. కృపావరాన్ని దేవుడు మనకు అనుగ్రహించిన. ఆ కృపావరం ఎవరంటే ఎవరు? ఆ కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవం. యేసుక్రీస్తు ద్వారా మనకు ఆ కృపావరాన్ని, నిత్య జీవం అనే కృపావరాన్ని మనకు యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయినటువంటి దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి పాపం వల్ల వచ్చే జీతమును మరణాన్ని తొలగించి మరణానికి బదులుగా మనకు దేవుడు తన యొక్క కృపావరాన్ని అనుగ్రహించాడు. మరణం అంటే శాశ్వత మరణం. కాబట్టి నిత్య నరకాన్ని నుంచి నిత్య జీవాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. నరకం తప్పించి నరకం నుంచి ఎక్కడికి తీసుకుపోతున్న పరలోక రాజ్యానికి చేర్చడానికి దేవుడు తన యొక్క కృపావరాన్ని మనకు అనుగ్రహించినాడు. కాబట్టి మనమైతే పాపం చేస్తున్నాం, అయితే పాపానికి ఫలితంగా వచ్చిన జీవితము మరణము సంభవించింది. అందరికీ మరణించకుండా ఏ మానవుడైనా ఉండగలుగుతాడంటే ఖచ్చితంగా అందరూ కూడా మరణించాల్సిందే. మరణాన్ని రుచి చూడకుండా బ్రతుకున్నాడు కూడా ఈ లోకంలో లేనిలేడుతున్నారు. కాబట్టి మరణించాల్సిందే. కాబట్టి మరణము అనేది పాపం వల్ల వచ్చినటువంటి జీతం పిల్లలు. కాబట్టి అయితే దేవుని యొక్క కృపావరం ఏంటంటే మన ప్రభు అయినటువంటి క్రీస్తు యేసునందు నిత్య జీవం. కాబట్టి ఆ కృపావరం, నిత్య జీవం అనే కృపావరాన్ని పొందుకున్నటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే, శబ్దయంత్రం ద్వారా వాక్యమైనటువంటి వారిలో ఎవరైనా ఇంకా మరి చీకట్లో ఉండి, పాపంలోనే ఉండి, పండుగలలో నుండి, ఆ తర్వాత ఆచారాలలో ఉండి, వ్యవహారాలలో ఉండి, యేసు ప్రభువును పట్టించుకోకుండా, మరి కృపావరం పొందుకోకుండా, నిత్య జీవాన్ని పొందుకోకుండా, నిత్య రాజ్యాన్ని పొందుకోకుండా, ఆనంద రాజ్యాన్ని పొందుకోకుండా, పరలోక రాజ్యాన్ని పొందుకోకుండా, మరి రక్షణ భాగ్యాన్ని పొందుకోకుండా, యేసు ప్రభు ఇచ్చినటువంటి ధన్యతను పొందుకోకుండా, దేవుని కుమారులుగా పిలువబడే ధన్యతను పొందుకోకుండా ఎవరైనా ఇంకా ఉన్నట్లయితే ఇదే మీకు అనుకూలమైనటువంటి సమయం, ఇదే రక్షణ దినం పిల్లలు. కాబట్టి మరి ఈ దినము ఉండగానే, బంధులో ప్రాణం ఉండగానే ప్రభు యేసుక్రీస్తు విశ్వాసం నుంచి దేవుని బిడ్డలుగా మార్చబడే నిత్య జీవానికి వారసులుగా మార్చబడాలని దేవుడు సమయాన్ని మరి అనుకూలపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ జీవము ఏపాటిది అంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారం ప్రియులారు. కాబట్టి మన జీవము ఏపాటిది ఆవిరి వంటి వారం. కాబట్టి మనము బంధులో ప్రాణం ఉండగానే ఏం చేయాలి? యేసుక్రీస్తు నామమునందు విశ్వాసము
ఉంచాలి పిల్లలు. సరే, కాబట్టి ఆ విధంగా యేసుక్రీస్తు నామమున విశ్వాసం ఉంచిన వారందరికీ కూడా నిత్య క్షేమము కలుగుతుంది. ఎబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు చదువుతున్నాము ఒకసారి. ఎబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, ఎబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 1వ వచనం నుంచి 4వ వచనం. ధర్మశాస్త్రము రాబోచున్న మేలులో చేయగలిగే గాని ఆ వస్తువుల నిజ స్వరూపము గలది కాదు. గనుక ఆ యాజకులు ఏటేటా ఎడదెగకుండా అర్పించు ఒకటే విధమైన బలులు వాటిని తెచ్చువారికి ఎన్నడూను సంపూర్ణ సిద్ధి కలగజేయనేరదు. సంపూర్ణ సిద్ధి బలుల ద్వారా ఏం కలగడం లేదంట? సంపూర్ణ సిద్ధి కలగజేయనేరదు. సిద్ధి కలగడం లేదంట. సంపూర్ణ సిద్ధి కలగడం లేదంట. యాజకులు ఏం చేస్తున్నారంట? కొన్నిటిని తీసుకొని వస్తున్నారు. ఏం చేయడానికి తీసుకొని వస్తున్నారు? అర్పించడానికి తీసుకొని వస్తున్నారు. ప్రజలు ఏం చేస్తున్నారు? యాజకుల దగ్గరికి తీసుకొని వస్తే యాజకులు ఏం చేస్తున్నారు? వాటిని ఏం చేస్తున్నారు? ఏటేటా బలులు అర్పిస్తున్నారు. బలులు అర్పిస్తూ ఉంటే ఆ అర్పించబడినటువంటి బలులు వాటిని తెచ్చువారికి ఎన్నడూ సంపూర్ణ స్థితి కలగజేయ నేరం. కాబట్టి బలులు అర్పిస్తున్నారు, మళ్ళీ ఇంటికి పోయి పాపము చేస్తున్నారు. బలులు అర్పిస్తున్నారు, పాపం చేస్తున్నారు. బలులు అర్పిస్తున్నారు, పాపం చేస్తున్నారు. ఏమైనా పాపం ఆగిపోయిందంటే పాపము ఆగిపోలేదు. ఎవరి దగ్గరికి తీసుకుని వస్తున్నారు? జంతువుల్ని, యాజకుల దగ్గరికి జంతువుల్ని తీసుకుని వస్తున్నారు. ఎందుకు తీసుకుని వస్తున్నారు? బలి అర్పించడానికి తీసుకుని వస్తున్నారు. ఆ విధంగా బలి అర్పించడం ఎందుకు బలి అర్పిస్తున్నారు అంటే వాళ్ళ పాపాలు క్షమించబడడానికి బలిని అర్పిస్తున్నారు. కాబట్టి బలిని అర్పిస్తూ ఉన్నారు. కానీ ఏటేటా వాళ్ళ యొక్క పాపాలు మళ్ళా తిరిగి చేస్తూ ఉండడం వలన, మళ్ళా పాపం చేయాలనే మనస్సు ఉండడం వలన, పాప బీజం వాళ్ళలో ఉండడం వల్ల మళ్ళీ తిరిగి వాళ్ళు ఏం చేస్తున్నారు? పాపాన్ని తిరిగి మళ్ళా ఏం చేస్తున్నారు? పాపాన్ని చేస్తూనే ఉన్నారు. కాబట్టి ఎన్నటికీ సంపూర్ణ సిద్ధి కలగజేయ నేరం. అలాగూ చేయగలిగిన సేవించు వారు ఒక్కసారి శుద్ధిపరచబడిన తర్వాత వారి మనస్సాక్షికి ఉండదు కనుక వాటిని అర్పించుట మానదురు కదా. ఎందుకు మానుతారంట? ఆ విధంగా చేయగలిగినట్లయితే, ఏం చేయగలిగినట్లయితే, సంపూర్ణ సిద్ధి కలిగినట్లయితే, వారి యొక్క పాపమునకు పరిహారం కలిగినట్లయితే, మాటికి మళ్ళా తిరిగి పాపం చేయాలనే మనసు మరలా రాకుండా ఉన్నట్లయితే, పాపం చేయాలనే మనస్సు మరలా తిరిగి రాకుండా ఉన్నట్లయితే, వారి యొక్క పాపానికి పరిహారం కలిగినట్లయితే, వారు వారి యొక్క పాపానికి పరిశుద్ధత అనే గుణలక్షణము పొందుకోగలిగినట్లయితే, ఆ యొక్క బలియాగం ద్వారా, ఆ యొక్క పశువులను అర్పించడం ద్వారా వారు నీతిమంతులుగా మార్చబడినట్లయితే, మరి ఆ విధంగా ఆ యొక్క బలియాగం ద్వారా అవి కార్చినటువంటి రక్తం ద్వారా, బలి పశువులు కార్చినటువంటి రక్తం ద్వారా మరి వీరి యొక్క పాపములకు పరిహారం కలిగినట్లయితే మరల తిరిగి జ్ఞాపకములకు రావు. అయితే మరల తిరిగి జ్ఞాపకానికి వస్తున్నాయంట. కాబట్టి అలాగూ చేయగలిగినట్టుగా సేవించు వారు ఒక్కసారి శుద్ధిపరచబడిన తర్వాత వారి మనస్సాక్షికి పాపజ్ఞప్తి ఉండదు కనుక వాటిని అర్పించుట మానుదురు కదా. పాపజ్ఞప్తికి మళ్ళా వస్తుంది. కాబట్టి ఏం చేస్తున్నారు? మాటికి పాపం చేస్తున్నాం, మాటికి పాపం చేద్దాం అనే మనసు వస్తుంది. కాబట్టి మళ్ళా పాపం చేస్తున్నారు. కాబట్టి మళ్ళా ఏం చేస్తున్నారంట? పోయి యాజకుల దగ్గరికి తీసుకొని పోయి ఏం తీసుకుపోతున్నారు? జంతువులను తీసుకుపోయి ఏం చేస్తున్నారు? బలిని అర్పిస్తూ ఉన్నారు. కాబట్టి ఆ విధంగా అర్పించడం మానదురు కదా అంటున్నారు. మానడం లేదు. ఏం మానడం లేదు? ఆ బలులు అర్పించడం అనేది మానడము లేదు. కాబట్టి మాటి జ్ఞాపకం వచ్చడం వల్ల, పాపాల జ్ఞాపకం రావడం వలన, నేను పాపిని అనేది మళ్ళా తిరిగి జ్ఞాపకము నాకు రావడం వలన మరల మాటికి బలులు అర్పిస్తున్నారు. అయితే ఏం జరుగుతుందంటే, అయితే ఆ బలులు అర్పించడం చేత జ్ఞాపకములకు వచ్చుచున్నాయి. పోయినసారి అర్పించినవి మళ్ళీ ఈసారి అర్పించాల్సిన అవసరం లేదు అని అనుకోకుండా ఏమాత్రం కూడా వాళ్ళ జీవితంలో మార్పు అనేది కలిగించడము లేదు. పాపాలు చేయలేకుండా ఉండలేకపోతున్నారు. తప్పిదాలు చేస్తూనే ఉన్నారు, పాపాలు చేస్తూనే ఉన్నారు, మాటికి చేస్తూనే ఉన్నారు. చేయకూడదు ఏదో అది మాటికి మళ్ళీ అదే పాపాన్ని మళ్ళీ తిరిగి చేస్తున్నారు. కాబట్టి మళ్ళీ ఎట్లా మరి మా పాపం పోయేదని చెప్పేసి మళ్ళీ ఏం చేస్తున్నారు?
మళ్ళా పశువుని తీసుకొని యజ్ఞ పశువుని తీసుకొని మళ్ళా తిరిగి యాజకుని దగ్గరికి వెళ్తున్నారు. వెళ్ళి అప్పగిస్తున్నారు. ఎవరికి అప్పగిస్తున్నారు? యాజకునికి అప్పగిస్తున్నారు. అప్పగిస్తే యాజకుడు ఏం చేస్తున్నాడు? బలిని అర్పిస్తున్నాడు. కాబట్టి మాటి మాటికి జ్ఞాపకము వచ్చుచున్నవి, ఏటేటా పాపము జ్ఞాపకంలోకి వచ్చినవి. ఏదైనా ఎడ్ల ఎక్కయు అయితే ఏం జరుగుతాను చూడండి. ఎడ్ల ఎక్కయు మేకల ఎక్కయు రక్తము పాపములను తీసివేయట అసాధ్యము. ఈ సంగతి తెలియడం లేదు, ఈ సంగతి తెలుసుకోలేకపోతున్నారు. కాబట్టి మరి ఏదైనా ఎడ్ల ఎక్కయు మేకల ఎక్కయు రక్తము పాపములను తీసివేయట అసాధ్యము. కాబట్టి ఆయన ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నువ్వు కోరలేదు గాని నాకు ఒక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహార బలులను నీకు ఇష్టమైనవి కావు, దేవునికి ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గురించి రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. కాబట్టి దేవాన్ని చిత్తం నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. కాబట్టి ఆ విధంగా యేసుక్రీస్తు వారు దేవుని యొక్క తండ్రి అయినటువంటి దేవుని యొక్క చిత్తము నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చినటువంటి దేవుడు. ఒక్కసారి ఆయన బలి అర్పించబడ్డాడు. చూడండి 10వ వచనం, యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనం పరిశుద్ధపరచబడి ఉన్నాము. అది దేవుని చిత్తం. ఏ చిత్తము? బలి అర్పించబడుట అనేది దేవుని యొక్క చిత్తం. ఆ చిత్తమును బట్టి మనము ఏమవుతున్నాము? పరిశుద్ధపరచబడుతున్నాము. ఎంత క్లియర్ గా, ఎంత స్పష్టంగా రాయబడి చూడండి. ఎంత మనము చూడండి, మనము పరిశుద్ధపరచబడుచు ఉన్నాము, పరిశుద్ధపరచబడి ఉన్నాము. ఏమై ఉన్నాము? పరిశుద్ధపరచబడి ఉన్నాం. ఎవరి ద్వారా? ఎవరు కార్చిన రక్తం ద్వారా? యేసు ప్రభువు కార్చినటువంటి రక్తం ద్వారా. ఎన్నిసార్లు కార్చాడు యేసు ప్రభువు? ఒక్కసారి కార్చాడు. కాబట్టి ఒక్కసారి అర్పించబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. కాబట్టి ఆ విధంగా యాజకుల దగ్గరికి మాటి మాటికి వెళ్ళి బలులు అర్పించాల్సినటువంటి అవసరత ఇక ఉండదు, అవసరము లేదు. యేసు ప్రభువే మన కోసం బలి అయ్యాడు. ఒక్కసారి ఆకాశానికి భూమికి మధ్యన వేలాడదీయబడ్డాడు. ఆ విధంగా మన పాపాలకు క్షమాపణ కలుగుతూ ఉంది. తను ఎందరూ అంగీకరిస్తున్న వారికి అందరికీ, అనగా తన నామమున విశ్వాసం ఇచ్చినటువంటి వారందరికీ కూడా దేవుని యొక్క పిల్లలుగా ఆయన అధికారాన్ని అనుగ్రహించాడు. కాబట్టి ఆయన నామమున విశ్వాసము ఉంచాడు. తనను ఎందరూ అంగీకరిస్తున్న వారికి అందరికీ అనగా ఆయన నామమున విశ్వాసం ఉంచిన వారందరికీ ఏమవుతున్నాం? మనము దేవుని యొక్క పిల్లలుగా పిలువబడుతున్నాం. పిల్లలుగా పిలువబడడానికి దేవుడు మనకు అధికారాన్ని అనుగ్రహించాడు. తర్వాత మరి మనం ఇంతకుముందు ఎలా ఉంటుంది? యేసు రక్తము ద్వారా కడగబడక మునుపు మనము ఏ విధంగా ఉంటుంది? గత కాలం ముందు ఏ విధంగా ఉంటుంది? కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 21 నుంచి 23 వచనాలు. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 21 నుంచి 23 వచనాలు. మరియు గత కాలమందు దేవునికి దూరస్తులను ఎట్లా ఉంటా? గత కాలం ఎట్లా ఉంటా? దూరస్తులను, దేవునికి దూరస్తులుగా ఉన్నాం. తర్వాత మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధ భావం గలవారై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచెను. ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచెను. ఎవరితో సమాధానపరిచాడు యేసు ప్రభువు? మనల్ని ఎవరితో సమాధానపరిచాడు? తండ్రి అయినటువంటి దేవునితో సమాధానపరిచాడు. కాబట్టి మనమందరం కూడా తన సన్నిధిలో పరిశుద్ధులుగా ఉండడానికి, నిర్దోషులుగా ఉండడానికి, నిరపరాధులుగా నిలబడడానికి ఆయన మాంసయుక్తమైనటువంటి దేహము ద్వారా ఈ లోకానికి వచ్చి మరణము పొందడం ద్వారా, ఆయన పొందినటువంటి మరణము ద్వారా ఇప్పుడు మిమ్మల్ని తండ్రి అయినటువంటి దేవునితో, మనల్ని తండ్రి అయినటువంటి దేవునితో, సమాధానము పరిచాడు. యేసు ప్రభు సమాధానపరిచాడు. ఎవరితో సమాధానపరిచాడు? తండ్రి అయినటువంటి దేవునితో కోల్పోయినటువంటి సంబంధాన్ని తిరిగి యేసుక్రీస్తు ప్రభువు పునరుద్ధరించాడు. కాబట్టి ఆ విధంగా సమాధానపరిచాడు. ఆ విధంగా తండ్రితో కూడా మనము సమాధానాన్ని పొందినటువంటి వారిగా మార్చిన
మార్చబడడానికే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి 2000 సంవత్సరాల క్రితము రావాల్సి వచ్చింది. కాబట్టి ఆ విధంగా మరి గమనించినట్లయితే మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము చూడండి ఒకసారి. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 18 నుంచి మనం ఎట్లా ఉన్నాం, మనం ఏం చేస్తున్నాం, ఏం చేయాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. దేవుడి పారంపర్యమైన మొదటి పేతురు 1:18 పితృపారంపరమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా. ఏ ప్రవర్తన? అది వ్యర్థ ప్రవర్తన. అంతకంటే ముందు ఏం రాయబడింది? పితృపారంపర్యమైన. పితృపారంపర్యంగా వస్తుంది, ఎన్నాళ్ళ నుంచి వస్తుంది? మన అబ్బోల కాలం నుంచి వస్తుంది. తర్వాత అంతకంటే ముందు కాలం నుంచి వస్తుంది. ఆచారాలు చేయడం అనేది వస్తూ ఉంది, పండుగలు ఆచరించడం అనేది వస్తూ ఉంది. వ్యర్థమైనటువంటి ఆచారాలు, వ్యర్థంగా డబ్బులు ఖర్చు పెట్టే ఆచారాలు అన్నీ వస్తున్నాయి. వ్యర్థంగా దేవునికి చెందాల్సినటువంటి మహిమను చెందకుండా మనుషులు దొంగిలించే ఆచారాలన్నీ వస్తున్నాయి. అన్యాచారాలన్నీ లోకంలో ప్రవేశించినాయి. అన్యాచారాలన్నీ లోకంలో ఉన్నటువంటి అన్యాచారాలన్నీ కూడా సంఘంలో ప్రవేశించినాయి. పితృపారంపర్యమైనటువంటి వ్యర్థ ప్రవర్తన, ఇదంతా కూడా ఎటువంటిది? పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన. తండ్రుల కాలం నుంచి, అబ్బల కాలం నుంచి, జేజుల కాలం నుంచి, అంతకంటే ముందు ఉన్నటువంటి కాలం నుంచి వస్తున్నటువంటి వ్యర్థ ప్రవర్తన. ఏం చేయాలంట? ఈ వ్యర్థ ప్రవర్తన ఏం చేయాలంట? విడిచిపెట్టాలా లేకుంటే హత్తుకొని ప్రేమించాలా? ఏమిటి రాబడింది? విడిచిపెట్టినట్లుగా. విడిచిపెట్టినట్లుగా. వెండి బంగారముల వంటి. విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత. కాబట్టి వెండి బంగారాల వంటి క్షయ వస్తువులు, వెండి బంగారాల వంటి క్షయ వస్తువుల చేత మనం విమోచించబడ్డామా? విమోచించబడ్డామా? వెండి ద్వారా, బంగారు ఇవ్వడం ద్వారా, వెండి ఇవ్వడం ద్వారా. ఒక మా సంబంధించినటువంటి బంధువురాలు ఒక ఆమె, నావన్నీ అంగీకరించు మీ దేవా అని పాట పాడుతూ ఉన్నారంట చర్చిలో. నా వెండి కనకము నా తండ్రి గాయకుడిని, ఆవంత అయినను ఆశింప మదిలోనని పాట వినపడతా ఉంది. చర్చికి పోయింది, పాట వినపడతా ఉంది. గోల్డ్ చైన్ తీసేసి ఏం చేసింది? కానుక సంచిలో వేసింది. వేయుట ద్వారా ఏమన్నా పాపక్షమాపణ కలుగుతుందా? పాపక్షమాపణ కలుగుతుందా? కలగదు. పితృపారంపరమైనటువంటి వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారంలో వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తం చేత. ఆమె తన పాపాన్ని ఒప్పుకుంది. ఆమె తన పాపాన్ని ఒప్పుకుంది. ఒప్పుకొని విడిచిపెట్టి శత్రువులందరితో సమాధానపడి జ్ఞానపురంలో ఉన్నటువంటి వ్యక్తి ఆమె. సొంత మా మేనత్త గారు అందరితో సమాధానపడింది. ఎవరెవరికైతే కొట్లాడిందో, ఎవరెవరికైతే వ్యతిరేకత ఉందో అందరితో సమాధానపడి ఆమె తన జీవితకాలం అంతా కూడా పరిశుద్ధురాలుగా జీవించింది. కాబట్టి ఆ విధంగా మరి ఆమె చేసినటువంటి ఆ పుణ్యకార్యము, ఆమె చేసినటువంటి ఆ దాన కార్యము, ఆమె చేసినటువంటి ఆ కార్యము, సంచిలో వేసినటువంటి అది దేవుని దృష్టిలో లెక్కించబడిందా? లెక్కించబడలేదా? లెక్కించబడిందా? లెక్కించబడలేదా? లెక్కించబడింది. కాబట్టి మనం చేసే కార్యాలు లెక్కించబడాలంటే మనం ఏం చేయాలంటే ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచి నీతిమంతులుగా మార్చబడి పరిశుద్ధపరచబడి మన పాపాలు ఒప్పుకొని ఇతరులతో ఏదైనా వైరం ఉన్నట్లయితే వాళ్ళతో సమాధానం పడడానికి ప్రయత్నము చేయాలి. సంతోషంగా ఉండాలి. శక్యమైతే సమస్తమైన మనుషులతో సమాధానంగా ఉండడానికి ప్రయత్నము చేయాలి. కాబట్టి ఆ విధంగా చేసింది. ఆమె చేసింది, ఆమె నీతిమంతులుగా జీవించింది. ఆ విధంగా దేవుడు ఆమె చేసిన పుణ్యకార్యాన్ని, ఆమె చేసినటువంటి దాన కార్యాన్ని దేవుడు అంగీకరించాడు. అవునా కదా? కాబట్టి మరి పితృపారంపరమైనటువంటి మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారంలో వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు. కానీ మనమైతే ఆమెతే కానుక సంచులు వేసేస్తుంది. మనం కానుక సంచులు వేస్తామా? అట్లా వేస్తామా? మెడలో నేర్చుకుంటావా? కానుక సంచులు వేస్తామా? చూడండి. కాబట్టి మరి విడిచిపెట్టినట్లుగా వెండి బంగారంలో అంటే క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ ఆ తర్వాత
అమూల్యమైన అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడుతురని మీరు ఎరుగుదురు కదా. దేని చేత మనం విమోచించబడ్డాము? వెండి బంగారాలు కానుక సంచిలో వేయడం ద్వారా విమోచించబడటం లేదు. ఒక ఆయనకు చాలా ఇష్టం ఉంటారు, చర్చ్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. మొత్తం ఆయనకు సంబంధించిన డబ్బులన్నీ తీసుకుపోయి కానుక సంచిలో వేసినాడు. మొత్తం కానుక సంచిలో రిటైర్ అయినాక వచ్చిన బెనిఫిట్స్ అన్ని కానుక సంచిలో వేసినాడంట. పాపం ఒప్పుకున్నాడంటే పాపము ఒప్పుకోలే, నీతిమంతుడుగా జీవించలే, ఇష్టానుసారంగా జీవించాడు, చెడు అలవాట్లు మానుకోలే, పాపాన్ని ఒప్పుకోలే, బలహీనతలు క్షమాపణ అడిగి సరి చేసుకోలే. కానుక సంచిలో వేసినటువంటి కానుకలన్నీ వ్యర్థం, దేవుని దృష్టిలో లెక్కించబడ్డాయా? చర్చ ఏమో ఇష్టమే, అలానే చర్చే ఇష్టమంట. ఏ చర్చ ఇష్టమంట? అలానే చర్చే ఇష్టమంట. అని కాబట్టి మరి మనం వెండి బంగారాల వంటి క్షయ వస్తువుల చేత మనం విమోచింపబడలేదు. మన కానుకలుగా దేవునికి అవసరం, మన కానుకలు దేవునికి అవసరము లేదు పిల్లలు. మన హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు. మన హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు. మన హృదయం సరిగ్గా దేవుని దృష్టిలో సరిగ్గా లేకుండా ఎన్ని చర్చ, ఒక సిస్టర్ అంటున్నారు, ఎన్ని చర్చలన్నా అంటుంది, ఎన్ని చర్చలన్నా ఉండని వాక్యం చెప్పడానికి చర్చలు ఇంటిలో కూడుకోవాలని చెప్పి వాక్యం చెప్తాను. ఎన్ని చర్చలన్నా అంటుంది. చాలా బాధేస్తుంది నాకు. ఎట్లా మాట్లాడాలి నేను? ఎన్ని చర్చలు అన్నా, ఎన్నో చర్చలు మా ఊర్లో, మన ఊర్లో చూస్తారా? కాబట్టి చర్చలు దండిగా ఉన్నా పర్లేదు, మన హృదయాలు బాగా ఉండాలి. దేవుని చిత్తానుసారంగా మనము దేవుని నమ్ముకొని దేవుని రాజ్య మార్గంలో నడిచే వాళ్ళ ఉండాలి. అప్పుడు మనము దేవుని చేత అంగీకరించబడతాం. సరే, తర్వాత మరి అమూల్యమైనటువంటి రక్తం చేత కడగబడాలి. మన దేని చేత కడగబడాలి? అమూల్యమైనటువంటి రక్తం చేత కడగబడాలి. అనగా నిర్దోషమైనటువంటి